చార్ధామ్ యాత్రలో నేను వెళ్ళిన గుడులలో ఇది ఒక ఆలయం. ఇది కేదార్నాథ్ అయిపోయి బద్రీనాథ్కి వెళ్ళే దారిలో గుప్త కాశీలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని త్రియుగి నారాయణ ఆలయం అంటారు. అంటే 3 యుగాల నుండి ఈ ఆలయం ఉంది అని చెప్తారు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిగిన చోటు ఈ స్థలం. ఈ ఆలయాన్ని విష్ణువుకి అంకితం చేశారు. ఈ ఆలయంలో శివపార్వతుల వివాహ సమయంలో వెలిగించినటువంటి హోమగుండంలోని అగ్ని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఆ అగ్ని ఇప్పటి వరకు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ అగ్నిలోని బూడిదని మనకి ఇస్తారు ప్రసాదంగా. దానిని మనం ప్రసాదంగా తీసుకొని ఇంట్లో భద్రపరుచుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఈ కళ్యాణానికి విష్ణుమూర్తి వివాహ వేడుకలన్నీ చేస్తారు. బ్రహ్మదేవుడు పురోహితులుగా ఉంటారు. ఈ ఆలయంలో 3 కుండాలు ఉంటాయి. వివాహానికి వచ్చినటువంటి దేవీ దేవతలు ఋషులు అందరూ కూడా ఈ 3 కుండాలలో స్నానం చేస్తారు అని చెబుతున్నారు. ఈ చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి గుడులన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి. ఎంత దూరం మనం అలసిపోయి వెళ్తామన్నమాట. ఒక 4 గంటలు జర్నీ చేసి వెళ్ళడము, 4 గంటలు జర్నీ చేసి రావడము. ఆ గుడి దగ్గర ఉండేది కేవలం ఒక 20 నిమిషాలు, అర్ధగంట మాత్రమే, ఎక్కువలో ఎక్కువ. అంతసేపు జర్నీ చేసి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ అలసట అంతా కూడా మర్చిపోతామన్నమాట. ఈ గుడి చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. గోదానం కళ్యాణం. ఇక్కడ 3 కుండాలు ఉన్నాయి. ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తున్నారు. భీష్మకుండ్, ఇది విష్ణుకుండ్, అది ప్రక్షాళన కుండ్. విష్ణుకుండ్ రుద్రకుండ్. ఈ కుండం స్నానానికి, అది ప్రక్షాళనం, రాగానే కాళ్ళు కడుక్కోవడం. ఇది తీర్థ ప్రసాదాలు. ప్రక్షాళనానికి ఇది రాగానే కాళ్ళు కడుక్కుంటాం. అక్కడ నీళ్లు చల్లుకుంటాం తల మీద. అక్కడ తీర్థం తీసుకుంటాం ఆ కుండంలో.